అతడు ఆ ఆలయానికి ఈవోగా విధులు నిర్వహిస్తున్నాడు. అక్కడి ఆభరణాలు, ఆలయంలో ప్రతి వస్తువుకు ఆయనదే భద్రత, ఆయనదే బాధ్యత. కానీ అలాంటి వ్యక్తే కంచే చేను మేసిన విధంగా తన స్వాధీనంలో ఉన్న ఆభరణాలను తానే చోరీ చేశాడు. దీనిపై కేసు నమోదు కావడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. మరోవైపు ఈవో విధుల నుంచి సస్పెండ్ అయ్యారు. ఇక్కడ చూడండి, ఇది గంగమ్మ ఆలయం. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ పరిధిలోని ఎర్రదొడ్డిలో ఉంది ఈ ఆలయం. ఇక్కడికి ఎంతో దూర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి కోరికలు నెరవేరిన తర్వాత మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. చాలా ప్రాశస్త్యం ఉన్న ఆలయంగా ఈ దేవాలయం పేరు పొందింది. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు మురళీకృష్ణ. ఈ గంగమ్మ ఆలయానికి ఈవోగా పనిచేస్తున్నాడు. ఈవోగా పనిచేస్తుంటే జీతం సరిపోవడం లేదో ఏమో, తాను పనిచేస్తున్న ఆలయంలోనే దొంగతనానికి పాల్పడ్డాడు. ఈ దొంగతనానికి అతని భార్య కూడా సహకరించింది. ఇక్కడ చూడండి, సీసీ ఫుటేజ్ లో ఈవో మురళీకృష్ణ అతని భార్య చేస్తున్న దొంగతనం బయటపడింది. ఈవో కార్యాలయానికి వచ్చిన భార్యను అమ్మవారి దర్శనానికి తీసుకువెళ్లాలని అసిస్టెంట్ కు సూచించాడు మురళీకృష్ణ. అనంతరం అమ్మవారి ఆభరణాలు, చీరలు అన్నీ సర్దిపెట్టాడు. భార్య తిరిగి వచ్చిన తర్వాత ఆయా సంచులను ఆటోలో తీసుకుని బయలుదేరారు. ఉదయం నుంచి ఈవో కదలికలను గమనిస్తున్న భక్తులు అనుమానంతో ఆటోను అడ్డుకుని కదిరి గ్రామీణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చిన తర్వాత సంచుల్లో ఉన్న వెండి ఆభరణాలు, చీరలను బయటకు తీశారు. అమ్మవారి ఆభరణాలను కాపాడాల్సిన మీరే వాటిని అపహరిస్తారా అంటూ మురళీకృష్ణను స్థానికులు ప్రశ్నించారు. దానికి ఆయన స్పందిస్తూ లాకర్లో భద్రపరిచేందుకు వాటిని తీసుకెళ్తున్నట్లుగా బుకాయించారు. అతని భార్య సైతం తాను ఆభరణాలను తీసుకువెళ్లలేదని పొంతనలేని సమాధానం చెప్పారు. దీనిపై స్థానికులు మండిపడ్డారు. ఆదివారం రోజు ఏ లాకర్లో పెడతారని నిలదీశారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈవోపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వెండి ఆభరణాలు, చీరలను స్టేషన్ కు తీసుకెళ్లారు. ఈ రోజు ఆదివారం అనేది కూడా తెలియకుండా బ్యాంకుకు లాకర్లు తీసుకుపోతానంటాడు. ఆదివారం బ్యాంకులు ఉంటాయా? ప్రజలు ఎంత తిక్కోలం అయిపోయినామో, ఎంత తిక్కోలం చేస్తున్నాడంటే ఈ ఈవో గారు రానిచ్చి అమ్మవారి దగ్గర ఉండి కూడా 100కి 100 పాళ్ళు ఆయన తప్ప వేరే వాళ్ళు ఎవరు చేసిండ్రు. ఆయన పాత్ర ఖచ్చితంగా ఉంది. ఈయన పుట్టుకతోనే ఈ దొంగతనాలు చేసేది ఇవన్నీ బాగా అలవాటు ఉంటా. కదిరి అంతా అయిపోయి ఇక్కడ వచ్చినారంటున్నారు. మాకు ఈవో గారిని వెంటనే సస్పెండ్ చేయాలని. అటు ఈవో మురళీకృష్ణ పనితీరు ఆది నుంచి వివాదాస్పదమని సమాచారం. గతంలో తాడిపత్రి నియోజకవర్గంలోని ఏ కొండాపురం గ్రూప్ ఆలయాల్లో ఈవోగా పనిచేసినప్పుడు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలపై ఉన్నతాధికారులు ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయంలో మురళీకృష్ణ ఈవోగా పనిచేస్తున్నారు. నిన్న సుమారు 11 గంటల సమయంలో ఆలయం నుంచి వెండి అమ్మవారి భక్తులు సమర్పించిన వెండి ఆభరణాలు మరియు చీరలు కూడా ఒక ఆటోలో తీసుకుని పోతుండగా రాబడిన సమాచారం మేరకు అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ విషయం గురించి ఉన్నతాధికారులతో విచారణ చేయకుండా చేస్తే తెలిసిన అంశం ఏమనగా అతనికి ఏ ఉన్నతాధికారి కూడా ఆలయంలో ఆభరణాలు తీసుకుపోవాలని చెప్పలేదు. అందువలన ఆ విధంగా చేయడం చట్టరీత్యా నేరం కాబట్టి టెంపుల్ ఇన్స్పెక్టర్ గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతని మీద కేసు నమోదు చేసి ఈ దినం అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది. ఎర్రదొడ్డి గంగమ్మ గుడిలో ఆలయ ఈవోనే చోరీకి పాల్పడ్డ ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవో మురళీకృష్ణను సస్పెండ్ చేయాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. వెంటనే కేసు నమోదు చేయాలని పోలీసులకు స్పష్టం చేశారు. ఈ మేరకు ఈవోను సస్పెండ్ చేస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు.